హలో గైస్, దిస్ ఇస్ వినయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈ చిన్న పార్సల్ వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనమాట. నేనైతే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని నేను ఆన్లైన్లో అయితే అప్లై చేశాను. అండ్ నాకు బ్లూ డాట్ వాళ్ళు అయితే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని అయితే నాకు డెలివరీ అయితే ఇచ్చేసారనమాట. అండ్ మీరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజర్స్ అయితే మీరు బ్యాంకుకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియోని అయితే రెడీ చేస్తున్నాను. మీకు ఎంత వీలైతే అంత త్వరగా ఆ వీడియోని అయితే మీకు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాం గైస్. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని అయితే ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ అనమాట ఇది వచ్చేసి. సో అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సీల్ని నేను ఆల్రెడీ అయితే బ్రేక్ చేసేసాను, మీకు ఒకసారి చూపిద్దామని అయితే నేను ఈ వీడియోని అయితే తీస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మన వాళ్ళు నమ్మరు కదా, ప్రూఫ్స్ కావాలి అందరికీ కంపల్సరీగా. సో దానికోసం అనేసి అయితే నేను ఈ వీడియోని అయితే చేయాల్సి వస్తుంది. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్ రాలేదంటారు చాలామంది. సో అందుకోసం అనేసి అయితే ప్రూఫ్ కోసం అయితే నేను ఈ వీడియోని అయితే చేస్తాను అనమాట. ఓకే, ఈ పేపర్ని అయితే పక్క అయితే పెట్టేద్దాం, మెయిన్ కవర్ని అయితే. సో ఇక్కడ చూసినట్లయితే మన అడ్రస్, డెలివరీ అడ్రస్, అట్ ది సేమ్ టైం క్రెడిట్ కార్డ్ నెంబర్స్ అవైతే ప్రజెంట్ చేశారు. సో ఇక్కడే ఉంది మన క్రెడిట్ కార్డ్ అయితే, తీసేద్దాం. ఓయ్యో, ఓకే, ఇదైతే మనకి ఒక రకంగా యూజర్ మాన్యువల్ లాంటిది అనుకోండి. పక్కన అయితే పెట్టేద్దాం దీన్ని. పెట్టేసిన తర్వాత సో ఇది గైస్ కార్డ్ అయితే మనకి ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనే దానికి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నేను ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని చాలా రకాలుగా అయితే యాక్టివేట్ చేయొచ్చు అండ్ పిన్ జనరేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి వీడియోస్ కూడా నేను మీకైతే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనే దానికి సంబంధించి. సో ఓపెన్ చేద్దాం. సో ఇది గైస్ ఓవరాల్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ అయితే బ్యాక్ సైడ్. సో ఇది గైస్ ఓవరాల్గా అయితే ఈ చిన్న వీడియో మీకు పెద్దగా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకోను. బట్ ఫర్ మై కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి కాబట్టి అండ్ మీకు ప్రూఫ్స్ కావాలి కాబట్టి నేను ఈ వీడియోని అయితే చేయడం అయితే జరిగింది గైస్. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. థ్యాంక్ యూ.